హలో హై హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. నేను మీ శ్యామ్. సో ఈరోజు మార్కెట్స్ వచ్చేసి కంప్లీట్గా డౌన్ సైడ్ అయితే క్లోజ్ అయినాయి. అండ్ నిఫ్టీ 93 పాయింట్స్, అండ్ బ్యాంక్ నిఫ్టీ 230 పాయింట్స్, ఫిన్ నిఫ్టీ 103, అండ్ సెన్సెక్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్ అని చెప్పొచ్చు. పెద్ద బేరిష్ అయితే కాదు, జస్ట్ ఫ్లాట్ అని చెప్పొచ్చు. అండ్ మిడ్ నిఫ్టీ కూడా జస్ట్ ఫ్లాట్లో అయితే క్లోజ్ అయింది. సో ఇండియా విక్స్ వచ్చేసి 2.96% అయితే క్లోజ్ అయ్యి 14.40లో అయితే మనకి వచ్చింది. అండ్ పెద్దగా వార్ ఎఫెక్ట్ అయితే ఇక్కడ మనకి ఇండియా మీద పెద్దగా లేదని చెప్పొచ్చు. మెయిన్ ఎక్కువ వార్ కంటే కూడా టెక్నికల్స్ బాగా కీ రోల్ ప్లే చేసింది అని చెప్పొచ్చు. మనం చూస్తే కనుక 25,000 విచ్ ఇస్ వెరీ వెరీ కీ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా వెళ్ళలేదు. అక్కడ నుంచి కంప్లీట్గా రిజెక్షన్ అయితే వచ్చింది. మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా 56,000 వరకు కూడా వెళ్ళేసి మళ్ళీ వెనక్కి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్ 2 months నుంచి కూడా ఈ 2 లెవెల్స్ మీదే మనం మాట్లాడుకుంటా ఉన్నాము. ఇంకా బ్రాడర్ మార్కెట్లో చూసుకుంటే కనుక అన్ని సెగ్మెంట్స్ కూడా అన్ని సెక్టర్స్ కూడా ఆల్మోస్ట్ రెడ్లోనే ఉన్నాయి ఎక్సెప్ట్ ఐటీ. బ్రాడర్ మార్కెట్ చూసుకుంటే అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో వచ్చేసి 1946 డిక్లైన్స్ ఉన్నాయి, 939 వచ్చేసి మాత్రమే అడ్వాన్స్డ్ ఉన్నాయి. సో మార్కెట్స్ వచ్చేసి కంప్లీట్గా సెల్లర్స్కి చాలా ఫేవర్గా ఉందని చెప్పొచ్చు. సో బేరిష్నెస్ అయితే మనకి బాగా కనిపిస్తుంది, బేరిష్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు. అండ్ నిఫ్టీ 50 స్టాక్స్లో ఐటీ ఏ అయితే ముఖ్యంగా ఇన్ఫీటెక్, టీసీఎస్ ఉన్నాయో అవి, అండ్ తర్వాత ఆటోమొబైల్స్, అండ్ తర్వాత పెయింట్స్, ఎన్టీఏపీసీ, ఈ రకంగా మనకి హీట్ మ్యాప్ అయితే చూడొచ్చు. మెయిన్గా ఐటీ అండ్ పవర్ వచ్చేసి టాప్ గ్రీన్లో ఉన్నాయి. అండ్ మిగతావన్నీ కూడా కంప్లీట్గా రెడ్లోకి అయితే వచ్చేసినాయి. అండ్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే కనుక బ్యాంక్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ రెడ్లోనే ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ మనకి హైయెస్ట్ పాయింట్స్ డ్రాగ్ చేసిన టాప్ డ్రాగర్గా అయితే మనకి కనిపిస్తూ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఇంకా డైలీ టైం ఫ్రేమ్కి వస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో సేమ్. సో నిఫ్టీలోకి వచ్చేసరికి 25,000 వచ్చేసి హార్డెస్ట్ హర్డెల్గా మనకి కనిపిస్తూ ఉంది. చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా మనకి నిఫ్టీ వచ్చేసి. అండ్ ఈరోజు క్లోజింగ్ కూడా కంప్లీట్గా ఒక ఇన్సైడ్ క్యాండిల్ లానే ఉంది. సో 24,500 వరకు కూడా 25,000 వరకు కూడా కంప్లీట్గా ఒక ఇన్సైడ్ బార్. సో ఏవైతే ఈ 24,700 అలాగే ఈ 25,000 లెవెల్స్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా నిఫ్టీలో మాత్రం ఒక కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్ అండ్ సైడ్ వేస్ మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సెల్లర్స్ అయితే కనుక ఈ 2 లెవెల్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వన్స్ ఎటు సైడ్ అయినా బ్రేక్ అయితేనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పుడు మీ స్టాప్ లాస్ని పెట్టుకుని అడ్జస్ట్మెంట్లు చేసుకుంటే సెల్లింగ్ సైడ్ చాలా బెటర్. ఈరోజు కూడా ఆల్మోస్ట్ సెల్లర్స్కే ఎక్కువ బెనిఫిట్ ఉండేలాగా ఉంది అని చెప్పొచ్చు. ఆప్షన్స్ మూవ్మెంట్ అంతా కూడా ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా స్పాట్ పెరిగిన అండ్ అదే కంప్లీట్గా స్పాట్ మూవ్ అయినట్టు ఆప్షన్స్ ప్రీమియమ్స్ అయితే అస్సలు మూవ్ కాలేదు. ఇంకా నిఫ్టీ చెప్పుకోకలేదు, కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్లో ఉంచి చాలా టైట్ మూవ్స్ చేసుకుంటూ వచ్చారు మార్నింగ్ నుంచి కూడా. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే కనుక మనకి ఏదైతే ఒక సప్లై జోన్ ఉందో సో ఆ దాంట్లోకి వెళ్ళింది, బట్ ప్రాపర్గా ఇక్కడైతే బ్రేక్ అయితే చేయలేకపోయింది. ఏది 56,000 దగ్గర. సో ఈరోజు కూడా అదే సేమ్ ఏరియాలో ఒక బేరిష్ క్యాండిల్ అయితే ఇచ్చింది. అండ్ కంప్లీట్గా ఇప్పుడైతే మనకి ఇన్సైడ్ క్యాండిల్ అయితే వచ్చింది. సో అంటిల్ మైనస్ 55,400 అండ్ అప్ సైడ్ వచ్చేసి 56,000. సేమ్ దీనికి కూడా సేమ్ అప్లికబుల్. ఈ 2 లెవెల్స్లో ఉండేంత వరకు కూడా మనకి రేంజ్ బౌండ్ ఉంటుంది. అండ్ సెల్లర్స్ అయితే ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే బెటర్. స్ట్రాడల్స్ ఆర్ స్ట్రాంగిల్స్ అనేది. సో రేపటికి బయింగ్ జోన్స్, సెల్లింగ్ జోన్స్, అలాగే నో ట్రేడ్ జోన్స్ ఏంటనేది ఒకసారి చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నిఫ్టీ. సో మనం ఈరోజు చూడొచ్చు క్యాండిల్స్ ఎట్లా దాన్ని రన్ చేశారు మార్కెట్లో అనేసి. కంప్లీట్గా ఒక రేంజ్లోనే ఒక మార్నింగ్ ఒక పెద్ద క్యాండిల్ అంతే. ఇంకా కంప్లీట్గా ఈ చాలా టైట్ రేంజ్లోనే కంప్లీట్గా మూవ్ చేయడం జరిగింది. ఇంకా ఎటువైపు వెళ్ళినా సరే స్టాప్ లాస్లు కొట్టడం తప్ప వేరే ఎటువంటి ఛాన్స్ లేదు. సో స్కాల్పింగ్ కూడా ఛాన్స్ లేకుండా నిఫ్టీలో అయితే మనం ఇక్కడ ఉందని చూడొచ్చు. సో రేపటికి వచ్చేసి 24,870 వచ్చేసి మనకి ట్రిగర్ క్యాండిల్ అవుతే కనుక ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే 24,912 ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 968, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 25040 అయితే మనకు ఉంది. అండ్ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక ఒక 30 to 40 పాయింట్స్ ఇక్కడ నుంచి మనకి బౌన్స్ అవుతుంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయినా సరే లైక్ ఇమీడియట్గా మనం జంప్ అవ్వకుండా వెయిట్ చేసి ప్రైస్ యాక్షన్ కోసం వెయిట్ చేయడం అయితే చాలా బెటర్. 814 కూడా బ్రేక్ అయితే కనుక 24,769 వచ్చేసి ఫస్ట్ టార్గెట్, 24,710 వచ్చి సెకండ్ టార్గెట్, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 654 అయితే మనకు ఉన్నాయి.
అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కనుక మనకి ప్రాపర్గా ఫస్ట్ 15 మినిట్స్ ఏదైతే బ్రేక్ అవ్వగానే కంప్లీట్గా అయితే మనకి డౌన్ మూవ్ అయితే వచ్చింది. కానీ ఇక్కడ చూడొచ్చు స్టాప్ లాస్లు ఎక్కడ వరకు కొట్టాయి అనేసి మనకి ఆల్మోస్ట్ నెక్స్ట్ ఏదైతే 55,000 వరకు 950 వరకు కూడా మళ్ళీ స్టాప్ లాస్లు తీసుకొని మళ్ళీ కంప్లీట్గా డౌన్ అయితే వచ్చింది. అరౌండ్ 12 o'clockకి ఇక్కడ ఈ ఏరియాలో మూవ్ వచ్చింది. అండ్ ఈ మూవ్ ఒక్కటి తప్ప ఇంకా వేరే ట్రేడ్స్ అయితే ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో అయితే రాలేదు. అండ్ కంప్లీట్గా ఈ విక్స్ చూస్తే కనుక మనకు అర్థమవుతుంది కంప్లీట్గా స్టాప్ లాసెస్ అనేవి లెఫ్ట్ అండ్ రైట్ ఎట్లా ట్రిగర్ చేసినాయి అనేది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 55,781 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 55,638 వచ్చేసి ఈ మధ్యలో కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్గా మనం చూడొచ్చు. అండ్ 55,781 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే మనకి టార్గెట్ 1 వచ్చి 55,888 అండ్ టార్గెట్ 2 వచ్చేసి 55,991 అండ్ టార్గెట్ 3 వచ్చి 56,073 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 55,638 బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 55,523 అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 55,368 అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 55,157గా అయితే మనకు ఉంది. సెన్సెక్స్కి వెళ్ళే ముందు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఒకసారి చూసేద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా వచ్చేసి మంత్లీలో 8.34 5.76 ఉంది. సో ఇక్కడ కంప్లీట్గా పుట్స్ అనేవి చాలా డౌన్ ఉన్నాయి. అండ్ అలాగే నెక్స్ట్ మంత్ ఫర్ మంత్ చూసుకుంటే 886,448 ఉంటే 8.8 lakhs ఉంది, 6.47 lakhs ఉంది. సో ఓవరాల్గా 2.39 lakhs అయితే డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా కంప్లీట్గా ఇంకా డౌన్ సైడ్ మూవ్ ఉంది అనేసి తెలుస్తుంది. అండ్ ఇక్కడ సిగ్నిఫికెంట్గా పర్సంటేజ్ వైజ్గా చూస్తే మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. 42% అయితే పుట్స్ ఉంటే 57% కాల్స్ అయితే మనకు ఉన్నాయి. సో ఓవరాల్గా ఇంకా బేరిష్ మూవ్ అయితే బేరిష్నెస్ అయితే మనకి మార్కెట్లో ఉంది అనేసి అయితే దీనివల్ల మనకి తెలుస్తుంది. అండ్ సెన్సెక్స్ సో యాజ్ పర్ డేటా కూడా రేపు డౌన్ మూవే సూచిస్తుంది కాబట్టి వెయిట్ ఫర్ ద ఫస్ట్ 15 minutes క్యాండిల్, తర్వాత మనం దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ 19th మనకి ఎక్స్పైరీ ఉంది. సో జనరల్గా ఎక్స్పైరీ ముందు రోజు ఏదైనా మూవ్ వచ్చింది అంటే కనుక మనకి 15 minutes క్యాండిల్ అయితే ఫస్ట్ ఇండికేషన్ అయితే ఇచ్చేస్తుంది. సో 15 minutes తర్వాత మనం డేని ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు కూడా ఓఏ డేటాను అయితే కొంచెం దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ కూడా సెన్సెక్స్లో కూడా కంప్లీట్గా రేంజ్ బౌండ్ ఎట్లా ఉంది అనేది మనకి ఈ క్యాండిల్స్ 15 minutes క్యాండిల్స్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత టైట్ రేంజ్లో కూర్చోబెట్టారు. ఇవాళ ఎక్స్పైరీ ఉన్నా సరే ఈవెన్ హీరో కాదు కదా, ఎటువంటి మూవ్ లేదు. ఫస్ట్ 15 minutes తర్వాత నుంచి కంప్లీట్గా మ్యూటెడ్లో ఉంది. అండ్ సెల్లర్స్ ప్యారడైజ్ డే అని చెప్పొచ్చు ఇవాళ సెన్సెక్స్ అయితే కనుక. అండ్ సెన్సెక్స్ గ్రూప్ అయితే మంది నెక్స్ట్ మండే నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. అండ్ మీకు ఇక్కడ పోస్టర్ మీద కనిపిస్తున్నట్టు మీకు 25% డిస్కౌంట్ అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ 50 మెంబర్స్కి ఆల్రెడీ 30+ మెంబర్స్ అయితే ఫిల్ అయిపోయారు. ఇంకొక అరౌండ్ 20 బిలో స్లాట్స్ అయితే ఇంకా ఓపెన్ ఉన్నాయి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ క్యాపిటల్ లైక్ 3 to 5 lakhs సంథింగ్ లైక్ దట్ యూ కెన్ ట్రై. సో సెన్సెక్స్కి వచ్చేసరికి 81,658 అలాగే 81,469 వచ్చేసి కంప్లీట్గా స్కాల్పింగ్ జోన్ ఆర్ నో ట్రేడ్ జోన్గా ఈ జోన్ అయితే వదిలిపెట్టేసేయండి. అండ్ 658 కూడా బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ 81,800 అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 81,920 అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 82,063గా అయితే మనకుంది. అండ్ డౌన్ సైడ్కి వచ్చేసరికి 81,469 బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చి 81,332 అండ్ సెకండ్ టార్గెట్ 81,188 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 80,956కి అయితే మనకి టార్గెట్స్కి అయితే ఉన్నాయి. అండ్ ఇంకా బీటీసీ చూసుకుంటే కనుక మనం 4 hours చార్ట్లో అయితే ఉన్నాము. అండ్ ప్రీవియస్గా ఏదైతే మనకి ఒక సప్లై జోన్ అండ్ వచ్చేసి ఇది డిమాండ్ అండ్ సప్లై కూడా అనుకోవచ్చు. ఓకే, సో బట్ ఇక్కడైతే మనకి డిమాండ్ అయితే ఫెయిల్ అయితే అయ్యింది, మళ్ళీ అగైన్ సప్లై కోసం అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ డౌన్ సైడ్ వచ్చేసి టార్గెట్స్ వచ్చి 104 అండ్ 102 అయితే మనకు ఉన్నాయి. అండ్ క్రిప్టో గ్రూప్లో ఎప్పటికప్పుడు డైలీ 2 times మార్నింగ్ షిఫ్ట్లో అండ్ ఈవినింగ్ షిఫ్ట్ 7 o'clock దాటిన తర్వాత బిట్వీన్ 7 to 9 మధ్యలో సెకండ్ సెట్ ఆఫ్ ఇంట్రాడే కాల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీరు దాంట్లో గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి క్రిప్టో అనేసి. సో వాళ్ళు డీటెయిల్స్ అయితే చెప్తారు. అండ్ గోల్డ్లో 4 hours చూసుకుంటే కనుక కంప్లీట్గా ఒక రేంజ్లో అయితే వెళ్తుంది. కంప్లీట్గా డౌన్ సైడ్ అయితే బ్రేక్ అయితే అవ్వట్లేదు. సో ఈ ప్యాటర్న్లో అయితే మనకి కంప్లీట్గా ఇరుక్కుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ అనుకుంటే 3360. సో ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని అగైన్ 348 వరకు కూడా వెళ్ళడానికి ఉంటుంది. సో మధ్యలో టార్గెట్స్
3440 అండ్ 3480 వరకు. సో ఇది బ్రేక్ అవుతే కనుక అప్పుడు ఇనిషియేట్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు షార్టింగ్ అయితే చేయొద్దు గోల్డ్ అయితే కనుక. అండ్ 3320 అండ్ 3280 3240 వచ్చేసి మెయిన్ టార్గెట్స్గా మనకు ఉన్నాయి. అండ్ దీంట్లోకి వచ్చేసరికి మినిమం 1 అవర్ కానీ 15 మినిట్స్ కానీ చూసే ట్రేడ్ చేయండి. 5 మినిట్స్ అంత ప్రాఫిటబుల్గా అయితే ఉండదు. సో గోల్డ్ అయితే కంప్లీట్గా ఇప్పుడు రేంజ్ బౌండ్ టు బేరిష్ అయితే ఉంది. సో 336 దగ్గర ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనే దాన్ని బట్టి మనకి నెక్స్ట్ మూవ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మై ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్ యూ. జై హింద్.